బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. మీకు ఇందిరమ్మ ఇళ్ల ఆశావాహులందరూ కూడా ఒక బిగ్ షాక్ ఇదని చెప్పొచ్చు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మరోసారి సర్వే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ ఆధారితంగా సర్వే చేస్తున్నాము. మీరు కులగణను సంబంధించి కానీ అంతకుముందు ఆ అభయహస్తం దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిఫై ఎవరైతే అయ్యారో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని రూపొందించి క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇతర ప్రభుత్వ అధికారులు సర్వే చేసిన విషయం తెలిసిందే. అయితే వారందరికీ మరొక బిగ్ షాక్ ఏంటంటే మరోసారి రీసర్వే చేయబోతోంది. ఆ సర్వే ఆధారితంగా కొంతమంది అనర్హులని గుర్తించి వారి పేర్లను తొలగించే పనిలో పడింది హౌసింగ్ కార్పొరేషన్. ఈ దరఖాస్తులన్నీ కూడా ఎవరెవరినైతే వారికి సర్వే చేశారో ఆ సర్వేని మళ్ళీ రీసర్వే చేపట్టి వారిని 3 కేటగిరీలో విభజించబోతోంది. L1, L2, L3 ఈ 3 కేటగిరీలుగా విభజించబోతోంది. L1లో సొంత స్థలం ఉండి ఇల్లు లేనటువంటి నిరుపేదల్ని L1 కేటగిరీలోకి తీసుకుంటారు. ఇక L2లోకి స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వారిని L2 కేటగిరీలోకి తీసుకుంటారు. L2 కేటగిరీలో ఉండాలంటే మీకు స్థలం ఉండకూడదు, ఇల్లు కూడా ఉండకూడదు. ఇక తర్వాత L3 కేటగిరీ విషయానికి వస్తే ఏదైనా రెంట్కుంటున్న ఇల్లు అయితే అద్దె లేదా రేకులు పెంకుటిల్లుతున్నటువంటి ఇళ్లకు వారికైతే అవకాశం ఉంటుంది. L3లో రేకులు పెంకుటిల్లు అద్దె ఉన్న వారికైతే L3లో అవకాశం ఇస్తారు. ఈ తొలి దశలో అయితే L1 కేటగిరీ వారికే ఇల్లు ఇస్తారని సమాచారంతో ఉంది. సో మొత్తం మీద మరోసారి రీసర్వే అంటే ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేపో మాకు పేరు వస్తుంది, మేము ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభిస్తామని చెప్పి కొంత ఆశతో ఎదురు చూస్తున్నందరూ కూడా గుదిబండ లాంటి వార్త ఇది, కొంత గుండె పగిలే లాంటి వార్త ఇది. మళ్ళీ రీసర్వే చేయబోతున్నారంటే మళ్ళీ ఈ సర్వే ఎన్ని రోజులు చేస్తారు, ఈ సర్వే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, తమను ఏ కేటగిరీలోకి తీసుకుంటారు, ఇల్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు, తమ నిర్మించుకోవడం ఎప్పుడు, అంతా మాయా అన్నట్టుగా తల్లు పట్టుకునే పరిస్థితి ఆ ప్రజలకు ఎదురైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రోజుకో మాట పూటకో రూల్ అన్నట్టుగా ఇన్ని రూల్స్ పెట్టి ప్రజల్ని సతమతం పెట్టే ప్రయత్నంలానే ఇదొక కనబడుతోంది. సో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం రీసర్వే, మరోసారి సర్వే చేయబడుతున్నటువంటి ఈ రీసర్వేని ఎలా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అనేక మంది ప్రజాపాలన పేరిట దరఖాస్తుల సందర్భంగా ఆ రోజు అభయస్థం పేరిట వారు అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి అవన్నీ పక్కన పెట్టి ఆన్లైన్ యాప్ ద్వారా అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తాం, ఆన్లైన్ యాప్ తీసుకొస్తామని చెప్పారు, అది పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ తీసుకున్నారు గ్రామ సభల ద్వారా. కొద్దిమంది అర్హులను ఎంపిక చేశారు, తర్వాత వారి పేర్లు ప్రకటన చేశారు. ఇప్పటికే ఫోటోలు తీసుకున్నారు, ఎంక్వైరీ జరిగింది. ఇంటికి వచ్చి ఇంట్లో కార్లు ఉన్నాయా, విలాసవంతమైన వస్తువులు, ఫ్రిడ్జ్ ఉందా, టీవీలు ఉన్నాయా, ఇదంతా ఎంక్వైరీ జరిగిపోయింది. ఇదంతా జరిగితే ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం రావడంతో ఇవన్నీ కేవలం పేర్లు ప్రకటన కేవలం కొంతవరకే, ఇంకా అసలైన ఎంపిక జరగలేదు, అసలైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీంట్లో నిబంధనలు తీసుకొస్తా ఉన్నారు. దరఖాస్తులను L1, L2, L3 అనేటువంటి 3 విభాగాలు. సర్వే చేసింది ప్రభుత్వమే, అప్లికేషన్ తీసుకుంది ప్రభుత్వమే, కొత్తగా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పింది ప్రభుత్వమే. అంటే ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి ఆ సర్వేనే తప్పుగా భావించి అనర్హులను తొలగిస్తాం అంటే సర్వే చేసిందే వాళ్ళు, అనర్హులని డిసైడ్ చేసిందే వాళ్ళు, మళ్ళీ వాళ్ళ సర్వేనే మళ్ళీ రీసర్వే చేస్తామనంటే వాళ్ళ అధికారుల మీద, క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళ కింది స్థాయి సిబ్బంది మీద నమ్మకం లేకపోవడమేనా ఇది? మళ్ళీ సర్వే చేయడానికి ఎలా చూడాలి మనం? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది క్షేత్రస్థాయిలో. అసలు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఎలా జరుగుతుంది ఒకవైపు ఉంటే, తర్వాత రేషన్ కార్డుకి సంబంధించి అది తీవ్రమైనటువంటి తలనొప్పిగా మారింది. రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే ఇందిరమ్మ ఇల్లు అన్నారు, సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అన్నారు, సొంత జాగా లేని వారికి సొంత జాగా ఇచ్చి ఇల్లు నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తామన్నారు. తర్వాత ఆల్రెడీ రెంట్కుంటున్నటువంటి వారు సొంత జాగాలో ఉండి పూర్తి స్థాయిలో అంటే శాశ్వత నిర్మాణం లేనటువంటి ఇళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పారు. అటు పెంకుటిల్లున్నా, రేకులున్నా, గుడిసెలున్నా సొంత జాగా ఉండి వారికి మూడో ప్రియారిటీ కింద ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కాకుండా L1, L2 అనేటువంటి పేర్లు తీసుకొని గందరగోళానికి గురి చేస్తా ఉన్నారు. అధికారులే సెలెక్ట్ చేశారు, అధికారులే ఎంక్వైరీ చేశారు, అధికారులే లబ్ధిదారుల పేరు ప్రకటన చేశారు. ఇప్పుడు లబ్ధిదారులు ఇంకా ఎవరు ఫైనల్ కాలేనటువంటి స్టేట్మెంట్ మళ్ళీ చేశారు. మళ్ళీ ఇప్పుడు L1, L2 అనేటువంటిది, L3 అనేటువంటిది ఒక గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైనటువంటి ఒక పోటీ ఉంది. చాలా మంది ఆశావాహులు ఉన్నారు, లక్షల సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు కట్టి ఇంకా ఎవరైతే లబ్ధిదారులకు అందజేయలేనటువంటి విమర్శ ఉందో
కనీసం ఈ ఎంపికనే జరగలేదు. 1 year దాటిన తర్వాత కూడా ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తుండటంతో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇప్పుడు అనర్హుల పేర్లు తొలగించాలనేటువంటిది హౌసింగ్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం కాస్త వివాదానికి సావిస్తా ఉంది. మనోజ్, రైట్, ఇప్పుడు కేటగిరీల వైజ్ గా విభజించడం ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. మరి మొదట్లో సర్వే చేసిన నేపథ్యంలో ఆ సర్వే రిపోర్ట్ ని ఏం చేసినట్టు? ఎగ్జాక్ట్ అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎలా ఉంది ఒక్కసారి వెళ్తే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తాము, దాని ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇవ్వబోతా ఉన్నాం. ఫస్ట్ ప్రయారిటీ కింద సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. అది కూడా ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి మోడల్లోనే ఇల్లు నిర్మిస్తేనే డబ్బులు ఇస్తాము. ఆ డబ్బులు ఇవ్వడం కూడా ఇంటి నిర్మాణానికి 3 దఫాల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. బునాది తీసేటప్పుడు అంటే ఫౌండేషన్ స్టోన్ వేసేటప్పుడు, తర్వాత గోడల వరకు పిల్లర్స్ నిర్మాణం అయిన తర్వాత, గోడల నిర్మాణం అయిపోయిన తర్వాత, స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత 3 దఫాలుగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు నిబంధనలు మారుస్తూ పోతా ఉన్నారు. L1, L2, L3 తీసుకురావడం పైన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, గందరగోళానికి గురవుతా ఉన్నారు. మొన్నటి వరకు గ్రామ సభలు నిర్వహించారు 4 రోజులు. గ్రామ సభల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ప్రజలను ఎలా శాంతపరుస్తారు, వాళ్ళకి ఏ రకంగా వివరిస్తారు చూడాలి. హౌసింగ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్రమైనటువంటి గందరగోళంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తం మీద మరోసారి రీసర్వే. ఇందిరమ్మ ఇళ్ళకి ఇప్పటికే AI టెక్నాలజీ ఆధారితంగా క్షేత్రస్థాయి సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, ఫ్యాన్ ఉందా, లైట్ ఉందా, సొంత ఇల్లు ఉందా, ఎంత స్థలంలో ఇల్లు ఉంది, ఒక ఇల్లు లేకపోతే స్థలం ఎంత ఉంది, ఇది మీకు ఆస్తిపాస్తులు ఏంటి, మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత, అన్ని ఆధారాల్ని ఏది వదిలిపెట్టకుండా క్షేత్రస్థాయికి వచ్చి అన్ని ఆధారాలు తీసుకొని మీ ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు రీసర్వే పేరిట మళ్ళీ అనర్హులను తొలగించే ప్రయత్నం అట. మరి ఇన్ని రోజులుగా మీరు సర్వే చేసింది, మీరు ఎవరి అర్హులను గుర్తించి సర్వే చేసినట్టు ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇక్కడ ఈ రీసర్వేలు, సర్వే మీద సర్వేలు ఇవన్నీ కూడా కేవలం కాలయాపన కోసం అనే ఒక అనుమానం అటు ప్రతిపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి. మరి ఈసారి చేసేటువంటి ఈ రీసర్వేకి మొదటిసారి సర్వే చేసి గ్రామ సభలు నిర్వహిస్తేనే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో గ్రామ సభలంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. మరి ఇప్పుడు చేపట్టేటువంటి రీసర్వేకి ఎటువంటి ప్రతిస్పందన లభిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చూసేటువంటి మీరేమనుకుంటున్నారు? మళ్ళీ రీసర్వే చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ఆశాభావుల నేమ్ అనౌన్స్ అయింది, మీ అందరూ కూడా రాబోతున్నాయని ఒక అర్హతకు సంబంధించి అర్హత సాధించారని వారికి చెప్పి మళ్ళీ రీసర్వే చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంతకీ మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అనుకుంటున్నారా? అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం మీకు కామెంట్స్లో కూడా ఒక పోల్ ఉంది, ఆ పోల్ కూడా రెస్పాండ్ కండి. రీసర్వేని మీరు సమర్థిస్తున్నారా అని అంటే మీ అభిప్రాయాన్ని కూడా దాంట్లో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university.